జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చాలా విచిత్రమైంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. అందుకనే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేసే పనులు ఎప్పుడూ వివాదాస్పదమే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన యాక్షన్ వేరే లెవెల్లో ఉండేది. బయటకు వచ్చాడంటే పరదాలు కట్టాల్సిందే. ఆయన వెళ్ళే రోడ్డు మీద చెట్లు కూడా నరికేసేవారు. కామెడీ ఏంటంటే జగన్ ఆకాశంలో హెలికాప్టర్లో వెళ్తుంటే కింద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆపేసేవారు. ఎందుకంటే భద్రతా ముప్పు అనేవారు. పైన వెళ్తుంటే కింద ఆయనకు భద్రత ముప్పు ఏంటో జగన్ రెడ్డికి అప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన పోలీస్ బాస్లే చెప్పాలి. ఇక ఆయన గారి పర్యటనలో ఐపాక్ టీం ఆ రేంజ్లో చేసే డ్రామాలు అయితే మరీ రొతగా ఉండేది. హైలైట్ సీన్ ఏంటంటే ఎన్నికల ప్రచారంలో ఈయన గారు బస్సులో వెళ్తూ ఉంటే పక్కన కొంతమంది పరిగెడుతూ ఉండేవారు. దాన్ని చూసిన జనాలకు నవ్వాలో ఏడవాలో కూడా తెలిసేది కాదు. ఐపాక్ వాళ్ళు సజ్జల టీం కలిసి ఈయనను ఒక కామెడీ పీస్లా చేశారు. గాల్లో చేతులు ఊపేవాడు, ఒక దేవుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. జగన్ కూడా అలాగే ప్రవర్తించేవాడు. తన దగ్గరికి వచ్చే ప్రజలను తల మీద చేయి పెట్టి ఆశీర్వదించేవాడు, నుదుటి మీద ముద్దులు పెట్టేవాడు. ఈయన గారి పిచ్చి పిచ్చి చేష్టలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల గుడి సెట్టు వేయించుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే. అధికారంలో లేడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, అయినా డ్రామాలు ఆపటం లేదు. ఈయన పర్యటనకు వెళితే జనాలను మొబిలైజ్ చేసే డ్రామాలు వేయిస్తున్నారు. ఈయనను చూసి ఏడుస్తారు, అన్నా అంటూ పిచ్చి పట్టినట్టుగా అరుస్తారు, సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ చేష్టలు చూసిన జనం నవ్వుకుంటున్నారనే కనీస స్పృహ కూడా లేదు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి పులివెందులు వెళ్ళాడు. ఈయన్ని కలవాలంటే పాస్ ఉండాలంట. కలవాలనుకునే కార్యకర్తలకు వీఐపీ పాసులు ఇచ్చారట. ఆ పాస్ ఉంటేనే జగన్ని కలవడానికి పంపిస్తారు, లేకపోతే లేదు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళకు ఇంకా తత్వం బాధపడలేదు. అధికారం పోయినా పొగరు బలుపు ఏమీ తగ్గలేదు. వీళ్ళు ఎప్పుడు మారతారో ఆ దేవుడికే తెలియాలి.